హలో అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను శ్రీనివాస్ రెడ్డి పాలెం. ఈ వీడియోలో మనము sets.apsch.ap.gov.in అనే వెబ్సైట్లో ఉన్నాము. యాక్చువల్లీ ఇక్కడ మీరు చూస్తున్నారు, ఇక్కడ స్క్రీన్ మీద బ్లింక్ అవుతుంది కదా, కామన్ ఎంట్రన్స్ టెస్ట్ సెట్స్ 2025. సో 2025కి సంబంధించిన ఏవైతే కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఉన్నాయో వాటికి సంబంధించిన అప్లికేషన్లో ఎవరైనా మిస్టేక్ చేస్తే మరి ఏం చేయాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోలో అయితే ఎక్స్క్లూజివ్గా మనము ఏపీ సెట్ 2025 అప్లికేషన్ ప్రాసెస్లో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకొని ఎవరైతే డిగ్రీ బీటెక్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారో అలాంటి స్టూడెంట్స్ అప్లికేషన్ చేసేటప్పుడు కామన్గా ఎలాంటి మిస్టేక్స్ చేస్తారు, వాళ్ళు మిస్టేక్స్ చేస్తే వాటిని ఎట్లా కరెక్ట్ చేసుకోవాలి అనే ఇన్ఫర్మేషన్ పూర్తిగా వివరంగా స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాము. సో ముందుగా మనము ఈ వెబ్సైట్ విజిట్ చేయాల్సి ఉంటుంది. వెబ్సైట్ వచ్చి ఏపీసెట్ 2025 వెబ్సైట్. లింక్ ఇక్కడ ఇచ్చారు కదా, క్లిక్ హియర్ టు గో, దీన్ని మనం క్లిక్ చేయాలి. సో లింక్ క్లిక్ చేయగానే మనకి ఏపీసెట్ 2025 వెబ్సైట్ ఇక్కడ ఓపెన్ అయింది. సో మీరు అప్లికేషన్ కంప్లీట్ చేసుకోవడానికి ఈ స్టెప్స్ అన్ని ఫాలో అయి ఉంటారు. సో ఈ స్టెప్స్ అన్ని ఫాలో అయిపోయిన తర్వాత మీరు ఏవైనా అప్లికేషన్ స్టెప్స్ ఫినిష్ చేసేటప్పుడు కొన్ని తొందరపాటులో మిస్టేక్స్ చేసే అవకాశం ఉంది. సో మరి అలాంటి మిస్టేక్స్ మీరు చేసి ఉంటే వాటిని కరెక్షన్ చేసుకోవడానికి అవకాశం ఉందా, అవకాశం ఉంటే వాటిని ఎట్లా చేయాలని చెప్పేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. సో ముందుగా మనం ఇంపార్టెంట్ డేట్స్ లింక్ అనేది ఒకసారి క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి కరెక్షన్ చేసుకోవడానికి యాక్చువల్లీ డ్యూరేషన్ అనేది ఇవ్వడం జరిగింది. 6th, 7th, 8th ఈ 3 రోజులలో మనకి మనంతటా మనం కరెక్షన్ కొన్ని ఫీల్డ్స్ అప్లికేషన్లో సబ్మిట్ చేసిన డేటాలో ఏవైనా కొన్ని మిస్టేక్స్ చేసి ఉంటే మనంతటా మనమే కరెక్షన్ చేసుకునే అవకాశం ఇచ్చారు. దానికి సంబంధించి 6th, 7th, 8th మేలలో మనకు కరెక్షన్ చేసుకునే అవకాశం ఉంది. అలాగే మరి ఇంకా కొన్ని మిస్టేక్స్ ఓన్లీ కన్వీనర్ ఆఫీస్ వాళ్ళే కరెక్షన్ చేస్తారు. సో దానికి సంబంధించి కూడా ఇక్కడ మనకి ఒక డాక్యుమెంట్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో వెబ్సైట్ ఈ లింక్ క్లిక్ చేశాను. లింక్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కరెక్షన్స్ అని చెప్పి ఒక లింక్ ఉంది. ఈ లింక్ క్లిక్ చేయగానే మనకి ఇలా పీడిఎఫ్ ఫైల్ ఓపెన్ అయింది. ఇలా ఓపెన్ అయిన ఫైల్లో మీరు చూస్తే కేటగిరీ 1, కేటగిరీ 2 అని 2 కేటగిరీస్గా వీళ్ళు అప్లికేషన్ ఫామ్లో ఉన్న మిస్టేక్స్ చేసే అవకాశం ఉన్న ఫీల్డ్స్ని డివైడ్ చేయడం జరిగింది. సో కేటగిరీ 1లో ఉన్న ఫీల్డ్స్ని క్యాండిడేట్ కరెక్షన్ చేసుకునే అవకాశం లేదండి. వాళ్ళు కరెక్షన్ చేసుకోవాలనుకుంటే వాళ్ళు హెల్ప్ డెస్క్ కన్వీనర్ ఏపీసెట్ 2025 ఏదైతే హెల్ప్ డెస్క్ ఉందో దానికి ఈమెయిల్ ఐడి ఉంది. హెల్ప్ డెస్క్ apepset@apsche.org ఈ ఈమెయిల్కి ఏవైతే డాక్యుమెంట్స్ ఉంటాయో, అంటే మనం మిస్టేక్ చేసిన డేటాకి సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉంటాయో ఆ డాక్యుమెంట్స్ స్కాన్ చేసి మనం పంపించాల్సి ఉంటుంది ఈమెయిల్కి అటాచ్మెంట్గా. సో వాటిని పంపించినప్పుడు కన్వీనర్ ఏపీ సెట్ ఆఫీస్ వాళ్ళు కనుక ఒకవేళ సాటిస్ఫై అయితే ఆ డాక్యుమెంట్స్ తోటి దెన్ దే విల్ కరెక్ట్ ది రిక్వైర్డ్ ఫీల్డ్స్ వాట్ ఎవర్ యూ హ్యావ్ రిక్వెస్టెడ్ ఫర్. ఓకే. సో మామూలుగా స్టూడెంట్స్ మిస్టేక్ చేసే అవకాశం ఉన్న ఫీల్డ్స్ ఏంటి, లేదా స్టూడెంట్స్ అయితే చేసే అవకాశం లేదు, మనకి మీ సేవా సెంటర్స్ వాళ్ళు కానీ కాలేజీలో ఎవరైతే మన ఈఏపీ సెట్ అప్లికేషన్స్ ఫామ్స్ ఫిల్ చేస్తున్నారో వాళ్ళు మిస్టేక్ చేసే అవకాశం ఉంటుంది. కంప్యూటర్ ఆపరేటర్స్ వాళ్ళు చేసే మిస్టేక్స్ ఉంటాయి కాబట్టి వాటిని కరెక్షన్ చేయాలంటే మరి ఇమీడియట్గా మీరు ఏం చేయాలి, ఒకవేళ వాళ్ళు హెల్ప్ చేయకపోయినా కూడా మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీ అంతటా మీరే సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ ఒకవేళ మీరు మిస్టేక్ చేసినా, ఫాదర్స్ నేమ్ మిస్టేక్ చేసినా, లేదా డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ ఎస్ఎస్సి ఈక్వలెంట్ మీరు లేకుండా మిస్టేక్ చేసినా, మీరు ఎస్ఎస్సి మార్క్స్ లిస్ట్ లేదా మార్క్స్ మెమో అనేది అటాచ్ చేసేసి ఈ హెల్ప్ డెస్క్ EAPSET.orgకి మెయిల్ చేయడం ద్వారా వాళ్ళు కరెక్షన్ చేస్తారు. బట్ దీనికి మీరు అప్లికేషన్ ఫాము లేదా రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది కూడా అటాచ్ చేస్తూ పంపించాల్సి ఉంటుంది. అండ్ సిగ్నేచర్ మిస్టేక్ ఉంటే మీరు స్కాన్ సిగ్నేచర్ పెట్టేయచ్చు. ఒరిజినల్గా మీరు ఏం కావాలనుకుంటున్నారో అది స్కాన్ సిగ్నేచర్ అటాచ్మెంట్ పంపించాలి. ఫోటోగ్రాఫ్ కరెక్షన్ చేయాలనుకుంటే స్కాన్ ఫోటోగ్రాఫ్ అనేది లేటెస్ట్గా ఏ ఫోటో కావాలనుకుంటే ఆ ఫోటో స్కాన్ చేసి పంపించండి. ఎగ్జామినేషన్ స్ట్రీమ్ అప్లైడ్. సో ఇక్కడ ఎగ్జామినేషన్ స్ట్రీమ్ అంటే మీరు ఎంపీసీ స్ట్రీమా బైపీసీ స్ట్రీమా అని ఉంటుంది కదా. ఎంపీసీ లేకపోతే బైపీసీ చేసిన స్టూడెంట్స్ ఎంపీసీ అయితే ఇంజనీరింగ్ రాస్తారు. అలాగే మనకి ఎవరైనా బైపీసీ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళు ఏపీ అనే ఎగ్జామినేషన్ ఉంటుంది, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ. ఈ టెస్ట్ వాళ్ళు కనుక ఒకవేళ బై మిస్టేక్ అప్లై చేసేటప్పుడు రాంగ్గా సెలెక్ట్ చేసుకుంటే మరి అలాగే క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్ కూడా ఏమైనా మిస్టేక్ చేసి ఉంటే ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్ మీరు రాంగ్గా ఎంటర్ చేసి ఉంటే క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్ అంటే మీ ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్ మీ దగ్గర ఇప్పుడు ఆల్రెడీ పాస్ అయిన స్టూడెంట్స్కి అయితే ఇంటర్మీడియట్ మార్క్స్ మేమో ఉంటుంది, దాన్ని బట్టి పంపించవచ్చు. బట్ కరెక్షన్ చేసుకోవడానికి ప్రజెంట్ చదువుతున్న స్టూడెంట్స్కి మెమో ఉండదు కాబట్టి వాళ్ళు సింపుల్గా వాళ్ళ ఇంజనీరింగ్ అదే మీరు చేస్తున్నారు కదా, ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్ మీరు అటాచ్ చేసి పంపించేస్తే సరిపోతుంది. ఇక్కడ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ అంటే అదే అండి. అలాగే డిప్లొమా స్టూడెంట్స్ ఓకే, డిప్లొమా ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా ఈ ఈఏపీ సెట్ ఎగ్జామినేషన్ రాయవచ్చు. వాళ్ళు ఒకవేళ తప్పు చేసి ఉండింటే ఎగ్జామినేషన్ స్ట్రీమ్ అప్లైడ్ దగ్గర లేకపోతే ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్ అంటే వాళ్ళ
రిజిస్ట్రేషన్ నెంబర్, మనకి హాల్ టికెట్ నెంబర్, మనకి పిన్ నెంబర్ ఉంటుందండి డిప్లొమా స్టూడెంట్స్కి. డిప్లొమా ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఎలిజిబుల్ ఈ ఏపీ సెట్ రాయడానికి, బట్ వాళ్ళు ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. సో అలాంటి స్టూడెంట్స్కి ఒకవేళ మిస్టేక్ చేసి ఉంటే క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్ కింద మనం పంపించవచ్చు. లేదా మార్క్స్ మెమో కూడా ఉంటుంది మన డిప్లొమా స్టూడెంట్స్ దగ్గర. సో ఆ మార్క్స్ మెమో, సెమిస్టర్ మెమోస్ పంపించినా కూడా వాళ్ళు కరెక్షన్ చేస్తారు. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్, క్యాస్ట్లో ఏమైనా క్యాస్ట్ కేటగిరీలో బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, లేకపోతే బీసీఈ ఇలాంటి వాటిలో, లేదా ఎస్సీ, ఎస్టీ, ఓసీ ఈ కరెక్షన్స్ ఏమైనా చేయాలనుకుంటే మీరు సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ది కంపిటెంట్ అథారిటీ ఎంఆర్ ఆఫీస్ వాళ్ళు ఇష్యూ చేసిన క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అటాచ్ చేసేసి రిక్వెస్ట్ చేయవచ్చండి. బట్ ఈ ఇన్ఫర్మేషన్ రిక్వెస్ట్ చేయాలంటే మన దగ్గర అప్రోప్రియేట్ డాక్యుమెంట్స్ ఉండాలి. అలాగే మన ఆల్రెడీ అప్లికేషన్ ఏదైతే కంప్లీట్ చేసామో అప్లికేషన్ రిజిస్ట్రేషన్ నెంబర్ లేదా అప్లికేషన్ ఫామ్ నెంబర్ కూడా మన దగ్గర ఉండాలి. వీటిని అప్రూవ్ చేసే వాళ్ళు ఎవరు అంటే కన్వీనర్ ఆఫీస్ వాళ్ళు మాత్రమే అప్రూవ్ చేస్తారు. మనం చేసుకునే అవకాశం లేదు. కాబట్టి వీటన్నిటిని ఈమెయిల్ చేసి పంపించేసి మీరు కరెక్షన్ చేయించుకోవచ్చు. అలాగే మీ అంతటా మీరు కొన్ని ఫీల్డ్స్లో ఏమైనా మిస్టేక్ చేస్తుంటే మీరే కరెక్షన్ చేసుకోవడానికి కూడా ఇక్కడ కేటగిరీ 2 కింద అవకాశం ఇచ్చారు. 6th, 7th, 8th ఈ డేస్లో మనం కరెక్షన్ చేసుకునే అవకాశం ఉంది. క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, ఇయర్ ఆఫ్ అపియరింగ్, పాసింగ్, లోకల్ ఏరియా స్టేటస్, మీడియం ఆఫ్ ఎంట్రన్స్, మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఇన్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్, నాన్ మైనారిటీ, ప్లేస్ ఆఫ్ స్టడీ, ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్, యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ ది పేరెంట్స్, బ్రిడ్జ్ కోర్స్, హాల్ టికెట్ నెంబర్. ఇక్కడ బ్రిడ్జ్ కోర్స్ అంటే చాలా మంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతారు. ఎంపీసీ చేసిన స్టూడెంట్ ఒకవేళ మనకి బైపీసీ రిలేటెడ్ కోర్సెస్ ఏవైతే ఉంటాయో గ్రాడ్యుయేషన్లో వాటిని చదవాలి అంటే వాళ్ళు ఎంపీసీతో పాటు బాటనీ, జువాలజీ సబ్జెక్ట్స్ చదివి ఉండాలి. అలాంటి వాటికి బ్రిడ్జ్ కోర్సెస్ కండక్ట్ చేస్తారు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వాళ్ళు. సో ఆ ఎగ్జామినేషన్ రాసిన ఏదైతే కోర్స్ ఉంటుందో ఆ కోర్స్ని బ్రిడ్జ్ కోర్స్ అంటారు. దాని హాల్ టికెట్ నెంబర్ కూడా మీరు కావాలనుకుంటే ఇక్కడ ఎంటర్ చేసేటప్పుడు రాంగ్ చేసి ఉంటే దాన్ని కరెక్షన్ చేసుకోవచ్చు. అండ్ స్టడీ డీటెయిల్స్ మీరు ఎక్కడ చదివారు 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు అడుగుతారు కదా, ఆ డీటెయిల్స్ ఒకవేళ మిస్టేక్ చేస్తుంటే వీటిని మీరు ఇక్కడ స్టడీ డీటెయిల్స్లో కరెక్షన్ చేసుకోవచ్చు మీరంతా మీరు. అండ్ మదర్స్ నేమ్ కూడా మీరు మిస్టేక్ చేస్తుంటే దాన్ని కరెక్షన్ చేసుకోవచ్చు. ప్లేస్ ఆఫ్ స్టడీ ఎస్ఎస్ఆర్ ఈక్వలెంట్, ఇక్కడ అర్బన్, రూరల్, తర్వాత మీరు స్కూల్ నేమ్ ఇలాంటివి ఏమైనా మిస్టేక్ చేస్తుంటే ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబరు, లేదా మీరు ప్లేస్ ఆఫ్ స్టడీ ఆఫ్ ఎస్ఎస్సి స్కూల్ నేమ్ ఇట్లాంటివి మిస్టేక్ చేస్తుంటే మీ అంతా మీరే కరెక్షన్ చేసుకోవచ్చు. జెండర్ ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్. అలాగే స్పెషల్ కేటగిరీ అంటే ఎన్సీసీ క్యాప్, తర్వాత స్కౌట్స్ అండ్ గైడ్స్ అండ్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ సర్టిఫికేట్స్ ఇలాంటి వాటిలో మీరు ఏమైనా ఒకవేళ టిక్ మార్క్ పెట్టినా పెట్టకపోయినా రాంగ్ టిక్ మార్క్ పెట్టినా కూడా మీరు మీ అంతటా మీరు కరెక్షన్ చేసుకునే అవకాశం ఉంటుంది. అండ్ అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్, ఇక్కడ అడ్రస్లో కూడా ఏమైనా సపోజ్ చాలా మంది స్టూడెంట్స్ చేసే మిస్టేక్స్ ఏంటంటే పిన్ కోడ్ నెంబర్ రాంగ్గా ఇస్తారు, లేదంటే వాళ్ళ యాక్చువల్ ఆధార్ కార్డులో ఉన్న ఒక అడ్రస్ ఉంటుంది, ప్రజెంట్ అడ్రస్ ఒకటి ఉంటుంది. అట్లా వాళ్ళు మిస్టేక్స్ చేసి ఉంటారు. వాటిని కూడా మీరు కావాలనుకుంటే రెక్టిఫై చేసుకోవచ్చు. అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్ తోటి పెద్దగా ప్రాబ్లం అయితే ఏమి ఉండదండి. ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అండ్ రేషన్ కార్డ్ డీటెయిల్స్ ఇవి కూడా మనం ఒకవేళ మిస్టేక్ చేస్తుంటే వాటిని కూడా మనం కరెక్షన్ చేసుకోవచ్చు. కరెక్షన్స్ రిలేటివ్ కేటగిరీ 1 అనేవి కన్వీనర్ ఏపీసెట్ 2025 ఆఫీస్ వాళ్ళు మాత్రమే తరో వెరిఫికేషన్ చేసిన తర్వాత విత్ వ్యాలిడ్ డాక్యుమెంట్స్ దే విల్ అప్రూవ్ అండి. అది కూడా అప్రూవల్ కమిటీ అప్రూవ్ చేస్తేనే వాటిని అప్రూవ్ చేస్తారండి కరెక్షన్స్. అండ్ మిగతా కేటగిరీ 2 ఫీల్డ్స్ మీ అంతటా మీరు 6th, 7th, 8th డేస్లో మీరు కరెక్షన్ చేసుకోవచ్చు. వీటిని కరెక్షన్ చేయమని చెప్పి మీరు తర్వాత ఎగ్జామినేషన్ టైంలో టెస్ట్ సెంటర్ దగ్గరికి వెళ్ళో, లేకపోతే కన్వీనర్ ఏపీసెట్ 2025 ఆఫీస్ వాళ్ళని అడిగితే వాళ్ళు కరెక్షన్ చేయరు. 6th, 7th, 8th డేస్లో మాత్రమే మీరు కరెక్షన్ చేసుకోవచ్చు. కావాలనుకుంటే మీరు మెయిల్ పెట్టి కూడా కొన్ని ఫీల్డ్స్ని కరెక్షన్ చేసుకోవచ్చు, వీటిలో ఉన్న ఫీల్డ్స్ కూడా. బట్ మీకే అవకాశం ఇచ్చారు కాబట్టి వాళ్ళని అడగడం కంటే మీరు 6th, 7th, 8th డేస్లో మీరే ఓపెన్ చేసుకొని మళ్ళీ రీఎడిట్ చేసేసి అప్లికేషన్లో ఉన్న మిస్టేక్స్ని రెక్టిఫై చేసుకొని మళ్ళీ అప్లికేషన్ ప్రింట్అవుట్ తీసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయము. అదే బెస్ట్ ప్రొసీజర్ అండి, బెస్ట్ పద్ధతి కూడా. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకు అఫీషియల్గా ఇక్కడ చూసుకోవచ్చు. కన్వీనర్ ఏపీసెట్ 2025 ఆఫీస్ వాళ్ళే రిలీజ్ చేశారు. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అవుతుందని చెప్పి వీడియో చేయడం జరిగింది. చాలామంది స్టూడెంట్స్ మిస్టేక్ చేసి ఉంటారు, దాన్ని ఎట్లా రెక్టిఫై చేయాలి ఏందని చెప్పి చాలా మదన పడుతూ ఉంటారు. వాళ్ళకి యూస్ఫుల్ అవుతుందనే ఉద్దేశంతో వీడియో చేయడం జరిగింది. వీడియో నచ్చితే ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి, అలాగే వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్తో పాటు మన యూట్యూబ్ ఛానల్లో ఫర్దర్గా మీరు బీఈ బీటెక్ ప్రోగ్రామ్స్లో జాయిన్ అయిన తర్వాత మీరు ఏవైనా ప్రైవేట్ స్కాలర్షిప్స్ అప్లై చేసుకోవాలనుకుంటే వాటి అప్లికేషన్ ప్రొసీజర్ ఏంటి, ఏ స్కాలర్షిప్స్ అప్లై చేసుకోవచ్చు, ఎలాంటి స్కాలర్షిప్స్ మీకు ఆఫర్ చేయడం జరుగుతుంది, ఎన్ని ఇయర్స్కి ఆఫర్ చేయడం జరుగుతుంది, ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎవ్రీ మంత్ మీరు జాయిన్ అయిన తర్వాత నుంచి మన స్కాలర్షిప్ అప్లికేషన్స్ స్టార్ట్ అవుతాయి. వాటికి సంబంధించిన ప్రతి వీడియో కూడా మన యూట్యూబ్ ఛానల్లో క్లియర్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు పొందాలనుకుంటే ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా చాలామంది స్టూడెంట్స్కి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. సో దట్ వాళ్ళు కూడా బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంటుంది. Hope you will subscribe my YouTube channel and like this video. Thanks for watching this video. Wish you all the best for your future and career.